ఈ రోజు అయితే నేను ఒక అవుట్డోర్ షూట్ కి అయితే వెళ్తున్నా. అండ్ లొకేషన్ వచ్చేసి మన ఆంధ్రాలో ఉన్న కర్నూలుకి. అండ్ గాయస్ చూస్తున్నారు కదా, ఇక్కడ యూసుఫ్ కూడా పిల్లర్ నెంబర్ 1550 దగ్గర అయితే మీరు జూనియర్ ఆర్టిస్ట్ గా అయితే వెళ్ళొచ్చు. అండ్ నా వెనకాల కనిపిస్తుంది అన్నపూర్ణ గడ్డ అంటారు. మూవీ ఆర్టిస్ట్ అంటే మూవీకి సంబంధించిన ఏదైనా వర్క్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడికి అయితే రావచ్చు. అన్నపూర్ణ స్టూడియోస్ గేట్ నెంబర్ 1. మేము ఇంకా బస్సు రాలేదని చెప్పేసి తిరుగుకుంటూ ఉంటే ఇక్కడ గ్యాప్లో చూసుకుంటే బస్సు కూడా వచ్చేసింది. సో వెళ్దాం. మనకైతే మొత్తం 2 బస్సులు అయితే పెట్టారు. ఒకటి వచ్చేసి స్లీపర్ అండ్ ఇంకొకటి వచ్చేసి సీటర్. అండ్ మనమైతే స్లీపర్ బస్సులో అయితే ఎక్కుతున్నాం. అండ్ మనోడు వచ్చేసి మైక్ డిపార్ట్మెంట్. బస్సులు అయితే ఇంకా నార్మల్ రెగ్యులర్ బస్సులు ఎలా అయితే ఉంటాయో సేమ్ అదే టైప్ బస్సు ఇది కూడా. అండ్ మేమైతే అప్పర్ బెర్త్ అయితే తీసుకున్నాం, నేను మా ఫ్రెండ్ కలిసి. ఇంకా దారిలో చూసుకుంటే ఫుడ్ తినడానికి అయితే ఒక హోటల్ దగ్గర తాగిపోయినాం. మనం మన లైఫ్ని చూసుకొని అరే మనకేమి దీని కష్టాలు ఉన్నాయని చెప్పేసి మనం మన లైఫ్ని చాలా కాంప్లికేట్ అయితే చేసుకున్నాం. కానీ ఇక్కడ చూస్తున్నారు కదా, డేకి 300-400 కోసం ఎంత కష్టపడుతున్నాడో. అండ్ ఇది వచ్చేసి మన సీట్. మన బస్సులో చూసుకుంటే పెద్ద వాటర్ లీకేజ్ ప్రాబ్లం అవుతుంది. ఏం జరుగుతుంది? అండ్ మళ్ళీ దారిలో లంచ్ చేయడానికి అయితే మేము తాగినాం. ఎండ తిరగలేకపోతాం. సో గాయ్స్, ఇప్పుడు మా బస్సులో ఎలా ఉన్నామో మీకు చూపెట్టలేదు కదా, చూస్తున్నారు కదా. మేము వచ్చేసి అప్పర్ బెర్త్లో ఉన్నాం, నేను మా ఫ్రెండ్. ఇంకా బస్ని అయితే లేట్ చేయకుండా బాదుకుంటూ వచ్చేసి కర్నూలులో అయితే డ్రాప్ చేసేసాడు మమ్మల్ని అయితే. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి మా లగేజ్. అండ్ ఇంకా మమ్మల్ని పికప్ చేసుకున్నానికైతే వెహికల్ అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి అయితే హోటల్కి వెళ్తున్నాం మేము. ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ రెడీ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళట్టు మూవీ షూట్కి అయితే బయలుదేరాలి. సో గైస్, మనమైతే స్టే చేయడానికి ఒక హోటల్కి అయితే వచ్చేసినాం. సో నేను స్టే చేయబోయే రూమ్ని అయితే చూపిస్తా. అదే షట్టర్కి ముందు ఉన్నా అనుకుంటున్నారా? ఇదే మేము ఉండబోయే రూము. దిస్ ఇస్ మై రూమ్మేట్స్. కనబడతలేదా? 1 minute. లైట్ ఆన్ చేసా. హలో, అండ్ ఇంకా మేమైతే రెడీ అయిపోయి మూవీ షూట్ లొకేషన్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ చూసుకుంటే నా రైట్ సైడ్ లో మా ఫ్రెండ్ అయితే ఉన్నాడు. ఇంకా నా లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి నేను వర్క్ చేయబోయే సార్ అంటే ఆర్టిస్ట్. అదే ఇంకా ఈ ఊర్లో ఎక్కువగా చూసుకుంటే గ్రానైట్కి సంబంధించిన మైండ్స్ అయితే ఎక్కువగా కనబడుతున్నాయి మనకి. ఇంకా ఇక్కడ ఇల్లులు కూడా దాదాపుగా అందరూ ఆ గ్రానైట్ రాళ్లతోనే కట్టేసుకున్నారు. ఎవరో కొంతమంది మాత్రమే సిమెంట్ వాడి కట్టారు వాళ్ళ ఇల్లులని. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, లెఫ్ట్ సైడ్ లో కనబడుతున్న ఇల్లులు అన్ని గ్రానైట్ తో పేర్చి కట్టిన ఇల్లే, హౌజెస్. చూడడానికి అయితే వ్యూ అదిరిపోయింది వెళ్తుండే, చాలా ప్రశాంతంగా. అండ్ ఇక్కడ చూసుకుంటే మన లొకేషన్ లో తేనెటీగలు అయితే దాడి చేస్తున్నాయంట. అందుకని చెప్పేసి మా మూవీ టీం వాళ్ళందరూ అయితే ఇక్కడనే ఆగిపోయారు. ఇంకా అలాగే లొకేషన్కి వెళ్ళిపోయిన తర్వాత మా వాడిని చూసుకుంటే ఇలా అయితే చేసింది. తర్వాత వీడియో తీయడానికి నాకైతే టైం దొరకలేదు కాబట్టి ఇక ప్యాకప్ అయిపోయిన తర్వాత ఒక చిన్నప్పటి షార్ట్ అయితే తీసిన. సో ప్యాకప్ అండ్ గుడ్ నైట్.